టట్టడాయ్ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి పిల్లలు, హ్యాపీ క్రిస్మస్. ఓకే ఓకే, క్రిస్మస్ సందర్భంగా నేను ఈరోజు ఓకే 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 క్రిస్మస్ కి 4 హాలిడేస్ ఉన్నాయి. మీరు ఎంజాయ్ చేయండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. తీసుకోండి, బిర్యానీ తినండి. ఓకే, హలో యూట్యూబ్ వ్యూవర్స్, తినండి. నేను మా బాబు ఛానల్లో వచ్చేసి ఈరోజు ఒక యూట్యూబ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మా బాబు ఏదో చిన్న చిన్న షార్ట్స్తో ట్రై చేస్తున్నాడు రోజు, బట్ నేను కొంచెం దీన్ని ఇంకా ఫార్వర్డ్గా తీసుకెళ్ళాలి, కొంచెం లెంతీ వీడియో చేయాలని ఈరోజు ఒక చిన్న వంటకం చేయబోతున్నాను. అందుకే యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ పిల్లలతో పన్నీర్ ఇస్తామా మీకు? పన్నీర్ ఐటమ్, పన్నీర్ తోటి మంచి పులావ్ రైస్ చేస్తున్నాను. ఓకే పిల్లలు ప్లీజ్ సైలెన్స్. వీళ్ళు మా బాబు ఫ్రెండ్స్ ధృతి అండ్ శంతన్. మా బాబు పేరు గౌతమ్ ఆర్యన్. ఓకే, సో ఇప్పుడు నేను చేసే వంట ఏంటంటే కరివేపాకు పులావ్ రైస్, కరివేపాకు పన్నీర్ పులావ్ రైస్, ఏ పేరైనా పెట్టేసుకుందాం. సో దీనికోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ ఉల్లిగడ్డలు తరుక్కున్నాను, కరివేపాకు, నిజంగా పన్నీరేనా? ఎస్, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు ఫ్రై చేసుకొని వాటితో పాటు మసాలా, యాలకులు, 2 లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం అనాస పువ్వు వేసి మిక్స్ చేశానండి. ఫస్ట్ కొంచెం పొడి పొడిగా అయింది మిక్చర్. సో పులావ్లో ఫ్రై చేసేటప్పుడు పొడి పొడిగా, సో అన్నంలో రైస్లో మొత్తం కలవదేమోనని కొంచెం కర్డ్ వేసి మిక్సర్ ట్రై చేశాను. ఓకే, తర్వాత పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలాగా ఫ్రై చేశాను. నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేశాను. ప్లీజ్ సైలెంట్గా ఉండండి ప్లీజ్. ఓకే, మీరు వెళ్ళి ఆడుకోండి. ఇంకా నేను నా యూట్యూబ్ వ్యూవర్స్కి మంచి స్పెషల్ డిష్ టేస్ట్ చూపిస్తాను. ఓకే, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు కోసం మళ్ళీ కొన్ని మసాలాలు, బిర్యానీ ఆకు, ఇంకా కొత్తిమీర, తరిగిన కొత్తిమీర. ఇంకా నేను చెప్పడం మీకు మర్చిపోయాను, ఇంకా కరివేపాకు ఈ మిక్చర్లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేశాను. సో ఈ రైస్లోకి కట్ ఏమంటారు రైతా చేశాను. ఇది అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నేను మీకు దీన్ని పోపు వేసేసి ఈ రైస్లో మిక్స్ చేసేసి కుక్కర్లో కొద్దిగా ఒక విజిల్ పెట్టుకుంటాను. ఎందుకంటే రైస్ కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది, ఇది తినడానికి చాలా కష్టమేమో. వీటిలో బీన్స్ వేసి ఏమంటారు ఇవి డ్రైవే అండి, ఆ డ్రై బీన్స్ వేసి ఉంటాయి కదా మన బఠానీలు, పచ్చి బఠానీ కాదు డ్రై బఠానీనే వేసి ఉడికిచ్చేసాను. ఇప్పుడు నేను ఫ్రై స్టార్ట్ చేసేస్తాను. సో ఒక్కసారి ఫ్రై అయిపోయిన తర్వాత, రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు పిల్లలతో టేస్ట్ చేసి చూపిస్తా. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో ఫ్రెండ్స్, వేడి పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. ఇంతకుముందు మీకు ప్రిపరేషన్ చూపించాను కదా, నేను కంప్లీట్గా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానో మీకు చెప్పలేదు, బట్ నెక్స్ట్ వీడియోలో షూర్గా మీకు అన్ని డీటెయిల్స్ తోటి మళ్ళీ ఇంకోసారి ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ని మా బాబుకి టేస్ట్ చేసి చూపించబోతున్నాను. సో చూద్దాం వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో. సరే, కానీ నువ్వు ట్రై చేసి చెప్పు, టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. సో నైసా? సో యమ్మీ అనాలి. యమ్మీ సూపర్ డూపర్. ఇంకా సో ఫ్రెండ్స్, మేము ఈ వీడియో ఫస్ట్ టైం ఇలా పోస్ట్ చేస్తున్నాం. ఇంట్లో మేము ఎలా ఉంటాము, ఎలా వంట చేసుకుంటాము, ఎలా తింటాము ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నాను. చాలా కొంచెం కంగారుగా అనిపిస్తుంది, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొంచెం బెటర్ వీడియోస్తో బెటర్గా మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సో అందరికీ మేరీ హ్యాపీ క్రిస్మస్. కన్నా నువ్వు కూడా చెప్తావు హ్యాపీ క్రిస్మస్? మేరీ క్రిస్మస్ ఫర్ ఆల్. 4 days హాలిడేస్ ఉన్నాయి. సో మా వాడికి 4 days హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్తో పాటు మంచి ప్రాజెక్ట్ వర్క్స్ కూడా వచ్చాయి, హిందీ అండ్ తెలుగు. సో ఇంకా ఈరోజు జర్నీలో ఉన్నాడు మా వాడు. జర్నీలో అంటే ఊరు వెళ్తున్నాడు. సో వచ్చాక మళ్ళీ వాడి ప్రాజెక్ట్స్ త్వరగా కంప్లీట్ చేసుకోవాలి స్కూల్కి వెళ్ళే ముందు.
బట్ ఈ 4 days మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాడు అంతేనా? సాటర్డే వచ్చి మొత్తం ప్రాజెక్ట్స్ చేస్తాం. మళ్ళీ మొత్తం సాటర్డే projects. మార్నింగ్ ఓకే అగైన్ వీడియో స్టార్ట్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.